సింగరేణి బొగ్గు గనులపై ఎర్ర జెండా రెపరెపలాడింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మిక లోకం సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటియుసికి పట్టం కట్టింది. దశాబ్దాల పోరాటాల చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ను కార్మికులు తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ డివిజన్లలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోల్ బెల్ట్ ప్రాంతం రామగుండం 1, రామగుండం 2 డివిజన్లలో ఏఐటియుసి విజయం సాధించింది. తద్వారా సింగరేణి కాలరీస్లో 7వ పర్యాయం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటియుసి ఘన విజయం సాధించింది. కాగా ఏఐటియుసికి గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టియుసి కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం, మనుగూరు, ఇల్లెందు, రామగుండం 3, భూపాలపల్లి డివిజన్లలో విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలోని మొత్తం 4 డివిజన్లలోనూ ఆ సంఘం క్లీన్ స్వీప్ చేసింది. దూరం 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 మొత్తం రాజ్యం మెజారిటీ ఓట్లు సాధించిన ఏఐటియుసిని విజయం వరించింది. ఆ సంఘం 3000 ఓట్ల పైచీలకు మెజారిటీని సాధించింది. ఒక్క శ్రీరాంపూర్ డివిజన్లలోని 2166 ఓట్ల మెజారిటీని ఏఐటియుసి సాధించింది. మందమర్రి ఏరియాలో 261 ఓట్లతో ఏఐటియుసి విజయం సాధించింది. సింగరేణి చరిత్రలో గుర్తింపు సంఘంగా ఎన్నిక అవటం ఏఐటియుసికి ఇది 4వసారి. ఎన్నికల్లో మొత్తం 13 సంఘాలు పోటీ పడగా ఏఐటియుసిని గుర్తింపు కార్మిక సంఘంగా, ఐఎన్టియుసిని ప్రాతినిధ్య సంఘంగా కార్మికులు ఆమోదించారు. హెచ్ఎంఎస్, బిఎంఎస్, సిఐటియు తదితర కార్మిక సంఘాలు ఏ ఒక్క డివిజన్లో కూడా కనీసం ప్రాతినిధ్యాన్ని కూడా దక్కించుకోలేకపోయాయి. ఏఐటియుసికి ఐఎన్టియుసి సింగరేణి వ్యాప్తంగా గట్టి పోటీని ఇచ్చింది. ఏఐటియుసికి బీఆర్ఎస్ అనుబంధ విభాగమైన టీబీజేకేఎస్ బేషరత్తు మద్దతు తెలపకపోతే పరిస్థితులు మరోలా ఉండేవని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. సింగరేణి ఎన్నికల్లో 94.15% పోలింగ్ నమోదైంది. మొత్తం 39,773 మంది కార్మికులు ఉండగా 37,458 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల కంటే స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గింది. 2017 అక్టోబర్ 5న జరిగిన ఎన్నికల్లో మొత్తం 52,534 మంది కార్మికులకు గాను 49,873 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఎన్నికల్లో 94.93% పోలింగ్ నమోదైంది. ఈసారి స్వల్పంగా 0.78% ఓటింగ్ తగ్గింది. కాగా ఈ ఎన్నికల్లో మహిళా కార్మికులు కూడా భారీగా తరలి వచ్చినట్టు ఓట్లు వేశారు. ఇక 16,000కు పైగా ఉన్న యువ కార్మికులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. మొత్తం 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా ఐఎన్టియుసి, ఏఐటియుసి మధ్య పోటీ జరిగింది. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు, వాగ్వాదాలు మినహా సింగరేణి వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 11 డివిజన్లలో కార్మికులు ఉదయం నుంచే ఓటింగ్ కోసం బారులు తీరి ఓటింగ్లో పాల్గొన్నారు. అత్యధికంగా ఇల్లందు ఏరియాలో 98.37% ఓటింగ్ నమోదు కాగా అత్యల్పంగా రామగుండంలో 3లో 93% నమోదైంది. దూరం 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 మొత్తం రాజ్యం దూరం 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 మొత్తం రాజ్యం
రాజ్యం. సింగరేణి గనుల్లో ఈసారి బీఆర్ఎస్ గులాబీ జెండా కనుమరుగైంది. 2012-2017లో సింగరేణి గుర్తింపు సంఘంగా కొనసాగిన ఆ పార్టీ అనుబంధ విభాగం టీబీజీకేఎస్ ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్యంగా వెనక్కి తగ్గింది. ఎన్నికల్లో పోటీ నామినేషన్ వేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత క్యాడర్లో నైరాశ్యం నెలకొంది. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీకి టీబీజేకేఎస్ ఆసక్తి చూపలేదు. అధిష్టానంపై నేతలు ఒత్తిడి తెచ్చినా పోటీకి ససేమేరా అనటంతో సంఘానికి కీలక నేతలు గుడ్ బై చెప్పారు. చాలా ఏరియాలో కీలక నేతలు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీల్లో చేరారు. కొన్ని ఏరియాల్లో టీబీజేకేఎస్ నేతలు ఏఐటీయూసీకి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశారు. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో గనుల వద్ద ఎక్కడా కూడా గులాబీ జెండా కనిపించలేదు. ఆ సంఘం ఎన్నికల చిహ్నమైన బాణం గుర్తుపై ఓటు వేయాలని కోరేవారు కూడా కనిపించలేదు. గనులపై ఎర్ర జెండాలు, 3 రంగుల జెండాల సందడే కనిపించింది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నేతల మధ్య స్వల్ప ఘర్షణలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాలను ప్రధాన కార్మిక సంఘాల నాయకులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పర్యవేక్షించారు. కొత్తగూడెం ఏరియాలో కొత్తగూడెం, అశ్వరావుపేట ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారే ఆదినారాయణ తమ పార్టీ అనుబంధ సంఘాలకు ఓట్లు వేయాలని పోలింగ్ కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద కార్మికులను అభ్యర్థించారు. ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మనుగురులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఐఎన్టీయూసీకి ఓటేయాలని కార్మికులను కోరారు. డిప్యూటీ లేబర్ కమిషనర్ దేవరకొండ శ్రీనివాసులు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. దూరం 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 మనదే మొత్తం రాజ్యం. దూరం 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 మనదే మొత్తం రాజ్యం. నాయకత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సింగరేణి 4 డివిజన్లలో ఐఎన్టీయూసీ హవా చాటింది. 4 డివిజన్లలో మొత్తం 6,581 ఓట్లు ఉండగా 6,335 పోలయ్యాయి. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో మొత్తం 1,146 ఓట్లు పోలవగా ఐఎన్టీయూసీకి 471 ఓట్లు, ఏఐటీయూసీకి 251 ఓట్లు, బీఎంఎస్కు 261 ఓట్లు, సిఐటీయూసీకి 40, టీబీజేకేఎస్కు 32 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 220 ఓట్ల మెజారిటీతో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం ఏరియాలో మొత్తం 2,207 ఓట్లు పోలవగా ఐఎన్టీయూసీకి 1,128, ఏఐటీయూసీకి 896 ఓట్లు కాగా 232 ఓట్ల మెజారిటీతో ఐఎన్టీయూసీ గెలిచింది. ఇల్లెందులో 604 ఓట్లు పోలవగా ఐఎన్టీయూసీకి 311 ఓట్లు, ఏఐటీయూసీకి 264, బీఎంఎస్కు 9, సిఐటీయూసీకి 7, ఇఫ్టుకు 7, టీబీజేకేఎస్కు 1, ఇతరులకు 4 ఓట్లు వచ్చాయి. 46 ఓట్ల మెజారిటీతో ఏఐటీసీ విజయం సాధించింది. మనుగూరు ఏరియాలో మొత్తం 2,378 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోగా ఐఎన్టీయూసీకి 778, ఏఐటీయూసీకి 776 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ అనూహ్యంగా టీబీజేకేఎస్కు 728 ఓట్లు పోలయ్యాయి. ఇఫ్టుకు 3 ఓట్లు వచ్చాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, చెప్పండి, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అయితే కార్మిక లోకం సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటీసీకి అయితే పట్టం కట్టింది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? మొత్తానికి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో అటు అధికార పార్టీకి ఫలితం దక్కుతుందని అనుకున్నటువంటి నేపథ్యంలో ఏఐటీసీ అనూహ్యంగా విజయం సాధించడం కార్మిక లోకంలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. భూపాలపల్లి సింగరేణి ఏరియా గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ అయితే విజయం సాధించినట్టుగా చెప్పొచ్చు. ఐఎన్టీయూసీకి ఏఐఎన్టీయూసీకి
1922 ఓట్లు రాగా ఐఎన్టీయూసీకి 22,748 ఓట్లు వచ్చాయి. మొత్తానికి ఇక్కడ మెజార్టీ కనుక చూసుకున్నట్లయితే 826 ఓట్లు ఐఎన్టీయూసీకే దక్కాయి. మొత్తానికి 273 ఓట్లతోటి 3వ స్థానంలో బీజేపీ అనుబంధ సంస్థ అయినటువంటి బిఎంఎస్ నిలిచింది. 57 ఓట్లతో 5వ స్థానానికి బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్నటువంటి జీకేఎస్ సంఘం 5వ స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి. గతంలో అధికారంలోకి ఉన్న అధికారంతో విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ అనుబంధ సంఘం ఈసారి 5వ స్థానానికి పడిపోవడం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి గుర్తింపు సంఘం ఎన్నికల్లో 13 గుర్తింపు సంఘాలు పోటీ చేయగా ఈ ఫలితాలు వచ్చినటువంటి అంశం అయితే చర్చనీయాంశంగా మారింది. భూపాలపల్లి ఏరియాకు సంబంధించి ఐఎన్టీయూసీ అయితే ముందు స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సింగరేణి బొగ్గు గనులపై అయితే ఎర్ర జెండా రేపరేపలాడింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అయితే కార్మిక లోకం సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటీసీకి పట్టం కట్టడం జరిగింది. ఇక దశాబ్దాల పోరాటాల చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్స్ ను కార్మికులు తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ డివిజన్లలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోల్బెల్ట్ ప్రాంతం రామగుండం 1, రామగుండం 2 డివిజన్లలో ఏఐటీసీ విజయం సాధించడం జరిగింది. తద్వారా సింగరేణి కాలరీస్ లో అయితే ఎక్కడో 7వ పర్యాయం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీసీ ఘన విజయం సాధించింది. కాగా ఏఐటీసీకి గట్టి పోటీనిచ్చే కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం మనుగూరు, ఇల్లెందు రామగుండం 3, భూపాలపల్లి డివిజన్లలో అయితే విజయం సాధించింది. ఇక ఖమ్మం జిల్లాలోని మొత్తం 4 డివిజన్లలో ఆ సంఘం క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో ఉన్నారు. నవీన్, చెప్పండి, నిన్న సింగరేణి ఎన్నికలు అయితే జరిగాయి, సో అక్కడ ఎలాంటి ఫలితం వచ్చింది? థ్యాంక్ యూ స్వాతి. నిన్న సింగరేణిలో జరిగినటువంటి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో అయితే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 అంటే ఇప్పుడు కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెము, ఇల్లందు, మనుగూరు ఏరియాలలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఐఎన్టీయూసీ అయితే ఘన విజయం సాధించిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ అన్ని ఏరియాలలో కూడా ఏఐటీసీ నుంచి గట్టిపోతే అంటే ఐఎన్టీయూసీ ఎదురైనట్టుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ గతంలో మనం అంటే ఏదైతే చూసుకుంటే గతంలో టీపీజీకేసీ అన్ని ఏరియాలలో కూడా అంటే ఎదురులేని ఒక గుర్తింపు సంఘంగా ఉన్న నేపథ్యంలో అప్పుడు ఆ సంఘానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సపోర్ట్ తోటి అయితే సాధించినట్లుగా మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఐఎన్టీయూసీకి సంబంధించి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే ఈ యొక్క సింగరేణి ప్రాంతాల్లో ఒక ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తిగా కూడా మనం చూడవచ్చు. తను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, వాళ్ళ క్యాడర్ అంతా కూడా దీంట్లోకి రావడంతో ఇప్పుడు ఐఎన్టీయూసీ అయితే ఈ ఏరియాలన్నింటిలో కూడా విజయకేతనం ఎగరేసినట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న 4 ఇటు కొత్తగూడెం కార్పొరేట్ కావచ్చు, కొత్తగూడెం ఏరియా, ఇల్లందు ఏరియా, మనుగూరు ఏరియాలలో అంటే ఈ 4 ఏరియాలలో కూడా ఐఎన్టీయూసీ విజయం సాధించింది. అయితే ఇల్లందులో చూసుకుంటే మొత్తం 604 ఓట్లు పోల్ అవడంతో అక్కడ 604 ఓట్లు పోలైనట్లుగా కూడా మనం చూడవచ్చు. దాంట్లో అక్కడ ఏఐటీయూసీపై ఐఎన్టీయూసీ 40 ఓట్ల తేడాతో అయితే గెలుపొందినట్లుగా కూడా మనకు తెలిసింది. అయితే మొదటి విజయంగా ఇల్లందు యొక్క రిజల్ట్ వచ్చినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఇది అంటే రాత్రి 9 గంటల సమయంలో అయితే ఫలితం విడుదలైంది. అనంతరం కొత్తగూడెం కార్పొరేట్ లో కూడా ఐఎన్టీయూసీ విజయం సాధించడంతో ఇటు ఐఎన్టీయూసీకి సంబంధించినటువంటి ఇటు కార్యకర్తలు కావచ్చు, లేదంటే సింగరేణి ఎంప్లాయీస్ వీరందరూ కూడా ఒక
అక్కడ సంబరాలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే కొత్తగూడెం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చట్టం అక్కడికి చేరుకొని విజయోత్సవాల్లో పాల్పంచుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే అనూహ్యంగా ఇక్కడ చూసుకుంటే బిఎంఎస్ సింగరేణి ఏరియాలో అంటే చాలా తక్కువ ప్రభావం చూపెట్టగలిగినటువంటి ఒక సంఘం అయితే ఉంది. ఇది బిఎంఎస్ కూడా కొన్ని సెంటర్స్ లో రెండవ స్థానంలో, ఏదైతే మనకి ఇప్పుడు మణుగూరులో చూసుకున్నా లేకపోతే మణుగూరులో చూసుకున్నా ఇల్లందులో ఒక గౌరవప్రదమైన స్థానంలో అయితే బిఎంఎస్ కూడా నిలిచినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మణుగూరులో చూసుకుంటే కేవలం రెండు ఓట్ల తేడాతో ఇటు ఐఎన్టీయూసీ అయితే గెలుపొందినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే మరలా కూడా ఏఐటీయూసీ వారు రీకౌంటింగ్ పెట్టాలని అక్కడ డిమాండ్ చేసినట్లుగా కూడా చూడవచ్చు. అక్కడ కొంచెం కింద వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే అనంతరం మళ్ళా ఓట్లు లెక్క పెట్టినా కూడా ఐఎన్టీయూసీ గెలిపిందినట్లుగా కూడా వారు ప్రకటించినట్లుగా మనం చూడవచ్చు. అంటే అక్కడ ఇలా మణుగూరులో చూసుకుంటే ఐఎన్టీయూసీకి 778 ఓట్లు రాగా టీబీజీకి అంటే విజేతగా నిలిచినటువంటి ఐఎన్టీయూసీకి ఈ ఏఐటీయూసీకి కేవలం 2 ఓట్ల తేడాగానే ఉంది. అయితే ఇక్కడ ఈ 4 ఏదైతే భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేట్ కొత్తగూడెం ఇల్లందు మణుగూరులో సంబంధించి కేవలం మణుగూరులో మాత్రమే టీబీజీ కేసు అయితే అంటే ఒక గౌరవప్రదమైనటువంటి ఓట్లు అయితే సాధించినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే అక్కడ మణుగూరులో చూసుకుంటే 728 టీబీజీ కేసు ఓట్లు సాధించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక ఇల్లందు ఏరియాలో సంబంధించి కేవలం టీబీజీ కేసు అంటే గతంలో 2 పర్యాలు గెలుపొందినటువంటి టీబీజీ కేసు కేవలం ఒకే ఒక ఓటు అక్కడైతే సాధించినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కేవలం 30 ఓట్లు మాత్రమే. అంటే ఏదైతే అక్కడ అధిష్టానం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అంటే మేము పోటీలో ఉండమని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే టీబీజీ కేసులో ఉన్న నాయకులందరూ కూడా ఇటు ఏఐటీయూసీ కావచ్చు ఐఎన్టీయూసీలోకి అయితే వీరందరూ పరీక్షలు వెళ్ళినట్లుగా కూడా చూడవచ్చు. అయితే అనంతరం మరలా పోటీలో ఉంటామన్నా కూడా టీబీజీ కేసును అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు అయితే వీరందరూ కూడా విశ్వసించలేదని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ యొక్క జిల్లాలో చూసుకుంటే అన్ని ఏరియాలలో కూడా టీబీజీ కేసుకి ఎక్కడ కూడా గౌరవప్రదమైన ఓట్లు అయితే రాలేదు. కేవలం మణుగూరులో మాత్రమే ఈ యూనియన్ కి అయితే వచ్చినట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే పొంగులేటి ప్రభావం మరలా కూడా కనిపించిందని కూడా చెప్పొచ్చు. ఐఎన్టీయూసీ ఈసారి అంటే భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి 4 సెంటర్లో కూడా ఐఎన్టీయూసీ గెలుపొందడంతో పొంగులేటి ప్రభావం ఖచ్చితంగా కనిపించిందని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. నవీన్ చెప్పండి, ఇప్పుడు కొత్తగూడెం ఇల్లందులో అయితే ఏఐటీయూసీ అయితే విజయం సాధించడం జరిగింది. మరి ఈ ఏఐటీయూసీకి ఐఎన్టీయూసీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, అలాగే ఐఐటీయూసీకి ఏఎన్టీయూసీపై ఎన్ని ఓట్ల తేడాతో అయితే విజయం సాధించడం జరిగింది? అంటే ఇప్పుడు ఇల్లందు ఏరియాకు సంబంధించి ఇల్లందు ఏరియాలో మొత్తం 614 ఓట్లు అయితే ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే 614 ఓట్లలో ఈ ఇల్లందుకు ఏఐటీయూసీకి ఐఎన్టీయూసీకి మధ్య 40 ఓట్ల తేడాతో అయితే అక్కడ గెలుపొందినట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే అక్కడ ఇల్లందులో ముఖ్యంగా మనం చూసుకుంటే మొదటి నుంచి కూడా ఏఐటీసీకి అక్కడ అంటే ఐఎన్టీసీ గెలుపొందుతుందని చెప్పినా కూడా చివరి నిమిషంలో అంటే క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా కూడా వారందరూ భావించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే చివరి నిమిషంలో ఇక్కడ అంటే ఏఐటీసీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మేము గెలిచామని అక్కడ సంబరాలు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. కానీ చివరి ఫలితంగా చూసుకుంటే మాత్రం అక్కడ ఐఎన్టీసీకి సంబంధించినటువంటి సంఘమే 40 ఓట్లతోటి గెలుపొందినట్లుగా కూడా వచ్చాడు. అక్కడ కూడా మనం ముఖ్యంగా ఇల్లందులో కూడా అంటే చూసుకుంటే అక్కడ పొంగులేటి ప్రభావం కూడా కనిపించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అక్కడ ఏదైతే ఇప్పుడు ఇల్లందు కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఇక్కడ మొత్తం కూడా పొంగులేటి అనుచరగణం అంటే సింగరేణికి సంబంధించినటువంటి అనుచర గణం అంతా కూడా ఇక్కడ ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. దీంతో ఇటు అన్ని ఏరియాలలో కూడా వీళ్ళు క్లీన్ స్వీప్ చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఏఐటీయూసీ అదేవిధంగా ఐఎన్టీయూసీ 2 కార్మిక సంఘాలు మాత్రం పోటాపోటీగా అక్కడ అంటే తలపడినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే కొత్తగూడానికి సంబంధించి ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కూననేని అంటే రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి సిపిఐ కూననేని సాంబశివరావు కూడా అంటే ఇక్కడ ఏఐటీసీని గెలిపించడానికి అనేక ప్రయత్నాలు చేసినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఐఎన్టీయూసీని గెలిపించుకోవడానికి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేక సార్లు అంటే ఈ యొక్క అన్ని ఏరియాలలో కూడా ప్రచారాలను కూడా నిర్వహించినట్లుగా కూడా చూడవచ్చు. కానీ ఏదైతే టీబీజీ కేసు నుంచి చివరి నిమిషంలో ఐఎన్టీయూసీకి వెళ్ళినటువంటి నాయకుల వల్లనే ఇప్పుడు టీబీజీ కేసు అయితే ఆ పరిస్థితి వచ్చిందని అయితే అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అంటే ఈ భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి సింగరేణి కార్మిక వాడలలో అన్నింటిలో కూడా ఐఎన్టీయూసీ జెండా ఎగరవేసినట్లుగా మనం చూడొచ్చు స్వాతి. సో మొత్తంగా నవీన్ మొత్తంగా 4 డివిజన్లలో అయితే కాంగ్రెస్ హవా చూపించడం జరిగిందంటారు అయితే పొంగులేటి ప్రభావంతో.
ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే ఏదైతే గత 2 పర్యాయాలు కూడా టీపీజీ కేసు ఇక్కడ పోటీ చేయడంలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య భూమిక పోషించారని చెప్పడంలో సందేహం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే 2012 కావచ్చు 2017లో కావచ్చు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉండి మరి ఈ యొక్క టీపీజీ కేసు ఎన్నికలలో అక్కడ ఉన్నటువంటి నాయకులు గెలుపొందడంలో ముఖ్య భూమిక పోషించారు. ఇప్పుడు మొన్నటి వరకు టీపీజీ కేసులో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులుగా ఒక ముద్రపడిన వారు మాత్రమే ఉన్నారు. అయితే ఏదైతే టీపీజీ కేసు పోటీలో మేము అంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసేది లేదంటూ చెప్పిన మరుక్షణమే వీరందరూ కూడా ఐఎన్టీఈసీలోకి వెళ్లారు. మరికొంతమంది ఏఐటీసీలోకి వెళ్లే పరిస్థితి కూడా ఉంది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ యొక్క సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ కార్మిక సంఘం గెలుస్తుంది, అంటే భద్రాద్రి జిల్లా ఏరియా వ్యాప్తంగా కూడా ఐఎన్టీయూసీ గెలుస్తుందని ఒక ధీమా వ్యక్తం చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా అంటే నిన్న చూసుకుంటే కొత్తగూడెం ఏరియాకి సంబంధించినటువంటి వరకు మాత్రం ఏఐటీసీ వస్తుందని అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు అందరూ అయితే ఐఎన్టీయూసీ పైనే ఒక గుర్తు అంటే ఐఎన్టీయూసీ మీద ఒక నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి నాయకులను అయితే గెలిపించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే టీబీజీ ఇక్కడ ఉన్నటువంటి సిఐటి నాయకులు చెప్తూ ఏదైతే టీబీజీ కేసు నాయకులందరూ లోపాయికార ఒప్పందంతో ఐఎన్టీయూసీకి సపోర్ట్ చేయడం వలన ఐఎన్టీయూసీ గెలుపొందిందని, కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఏఐటీసీని రాష్ట్రంలో కార్మికులందరూ అంటే 2000 ఓట్ల మెజార్టీ తోటి ఆ ఏఐటీసీ ఒక గుర్తింపు సంఘంగా గుర్తింపు తెచ్చుకుంది. మేము కార్మికుల పక్షం నిలబడతామని ఏఐటీసీ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. కాలేజ్లో జరిగినటువంటి గుర్తింపు సంఘ ఎన్నికల్లో మరి నిరంతరం సింగరేణి కార్మికులు సమస్త కార్మిక వర్గం కోసం పోరాడే ఏఐటీసీని గెలిపించారు. కొన్ని ఏరియాల్లో తక్కువ ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాలలో ఐఎన్టీసీ యూనియన్ ఓటుకి 4000, 5000 ఇచ్చి కొన్ని ఓట్లను వేయించుకున్నది. కానీ ₹1 కూడా ఏ ఓటర్కి ఇవ్వకపోయినా పెద్ద ఎత్తున ఓటర్లు వేటేశారు. ఒక 400-500 ఓట్లు ఈ డబ్బు ప్రభావానికి పోయినా మొత్తం సింగరేణిలో 3000 ఓట్ల మెజార్టీతో ఇవాళ అధికారాన్ని డబ్బుని ఓడించి ఏఐటీసీని గెలిపించినటువంటి సింగరేణి కార్మిక వర్గానికి మరి ఇవాళ హృదయపూర్వకమైనటువంటి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.